ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ ఎస్ఐబి కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసి ట్యాపింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లుగా వెల్లడించారు దర్యాప్తు అధికారులు. దీంతో ఆ సర్వర్ రూమ్ లో పనిచేసిన అధికారులను పిలిచి దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఎస్ఐబిలో పనిచేసిన మరో 3 అధికారులపై సైతం విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో వ్యాపారులను బెదిరించి డబ్బు దండుకున్నారన్న ఆరోపణలపైన విచారణ జరుపుతున్నారు అధికారులు. మరోవైపు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు నుంచి కీలక విషయాలు రాబట్టారు డీసీపీ విజయ్ కుమార్. 3వ రోజు విచారణలో మరికొందరు పేర్లను భుజంగరావు, తిరుపతన్నలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలా ఇంపార్టెంట్ విషయాలు బయటకు వస్తున్నాయి. 3వ రోజు విచారణలో మరికొందరి పేర్లను వెల్లడించారు తిరుపతన్న అండ్ భుజంగరావు ఇన్వెస్టిగేషన్లో. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ ఎస్ఐబి కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసి ట్యాపింగ్ కార్యకలాపాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తిరుపతిరావు అండ్ భుజంగరావు కీలకమైన కొందరి పేర్లు బయటకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వస్తుందా? దేవి, 3వ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. భుజంగరావును, తిరుపతి అన్నను డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ నేతృత్వంలో 3 ఏసీపీ స్థాయి అధికారులు విచారిస్తున్నారు. చాలా కీలకమైన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా గమనించినట్లయితే ఈ కేసు ఇటు సిరిసిల్ల, అలాగే వరంగల్, హైదరాబాద్ లో సర్వర్ రూమ్లను, అలాగే సబ్ సర్వర్లను ఏర్పాటు చేసుకున్నారు అనేది ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే భుజంగరావును, తిరుపతలను ఇద్దరిని కూడా విచారిస్తున్న క్రమంలో కొంత ఆసక్తికరమైన సమాచారం తెలుస్తుందని చెప్పాలి. ఇక హైదరాబాద్ సిటీకి సంబంధించి శివారు ప్రాంతాల్లో వీరు సర్వర్లను ఏర్పాటు చేసుకున్నాం అనేది కొత్త అంశం తెరపైకి రావడం. అయితే దీనికి ఎవరెవరు సహకరించారు, ఎంతమంది సహకరించారు, వీరు ఎవరి డైరెక్షన్ లో సహకరించారు అనేది ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు విచారణ సంబంధించి దర్యాప్తు అధికారులు. అయితే వీరికి సంబంధించిన సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించారు. విచారణ దర్యాప్తు అధికారులు వారిని విచారిస్తున్నారు. అలాగే గతంలో ఎస్ఐబి కార్యాలయం, హైదరాబాద్ సంబంధించి ఎస్ఐబి కార్యాలయంలో 3 అధికారులు ప్రణీత్ రావుకు సహకరించినట్లుగా సమాచారం అందింది. అయితే ఆ 3 అధికారులను కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇలాగా ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పరిశీలిస్తే 47 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే 25 మంది పైగా అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ శివారు విషయానికి వస్తే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే ఇటు హవాలా దందా కొనసాగించే వ్యక్తులు, బిల్డర్లు ఉన్నారు. అలాగే కొంతమంది ఫార్మా కంపెనీకి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వీరంతా కూడా గ్రేటర్ కేంద్రంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వీరిని ఏ విధంగా భయపెట్టారు, అలాగే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్రమాలకు పాల్పడ్డారు, అలాగే నగదుకు సంబంధించి లావాదేవీలు ఏ విధంగా జరిపారు, నగదును ఏ విధంగా వీరు వసూలకు పాల్పడ్డారు, ఇదంతా కూడా ప్రస్తుతం ఎంక్వైరీలో ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు దర్యాప్తు అధికారులు. అయితే హైదరాబాద్ సంబంధించి పరిశీలిస్తే సబ్ సర్వర్ను ఏ విధంగా ఏర్పాటు చేశారు, అలాగే వీరికి టెక్నికల్ గా ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి అందింది, అలాగే వీరికి సంబంధించి ఎవరు ఓకే చెప్తే వీరంతా కూడా సర్వర్ను ఏర్పాటు చేసి ఇటు హైదరాబాద్ కేంద్రంగా ముఖ్య నేతలు, గత ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఉన్న ప్రభుత్వంలో విపక్ష నేతలకు సంబంధించి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి ఏ విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేశారనేది ప్రస్తుతం వారి నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భుజంగరావు అలాగే తిరుపతన్నలు కూడా చాలా కీలకమైన సమాచారం అందించారు. ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారి పేర్లు అన్నట్టు కూడా విచారణ అధికారులకు వెల్లడిస్తున్నారు. అయితే దాదాపు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అధికారికంగా రిజిస్టర్ చేసిన తర్వాత కూడా చాలా మంది పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరుస్తా ఉన్నారు. వారిని కూడా నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని కూడా విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే 5 రోజుల్లో ఇటు భుజంగరావు, తిరుపతన్నలో 5 రోజులు కస్టడీ ఇచ్చింది. 3వ రోజు 2 రోజుల్లో కస్టడీ విచారణ పూర్తయింది. ఈ రోజు కూడా మరికొద్ది అంటే గడిచిన 5 గంటల నుంచి కూడా వారిని విచారిస్తున్నారు. చాలా కీలకమైన సమాచారం రాబడుతున్నారు. సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తమను బెదిరించారని చెప్పి పోలీస్ స్టేషన్ వచ్చి విచారణ అధికారుల ఎదుట కూడా తమ సమాచారం కూడా వెల్లడించారు. ఏదేమైనా ఈ కేసు అంతటి కూడా ఇప్పుడు విచారణలో ఉంది కాబట్టి మరికొంత సమాచారం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది విచారణ తర్వాత. దేవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.